మెగా డిఎస్సి మెగా డిఎస్సి అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన 9,500 రూపాయల బకాయిలు, అదేవిధంగా నిరుద్యోగులకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొరికి 3,000 రూపాయల చొప్పున ఇస్తాము అని దగ్గరే ఒక నిరుద్యోగులకి ఈ 3 సంవత్సరాల్లో 1,08,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయి పడింది. అందాజుగా నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే 20 లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పినావు. వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు డిఎస్సి స్కామ్లో జరిగినటువంటి అక్రమాలన్నిటికీ కూడా బయటికి రావాలి. విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ జీవితాలతో ఈ ప్రభుత్వం ఏ విధంగా చెలగాటమాడుతుందని మనం అందరం తెలుసుకోవాలా, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనల్ని ఏదో విధంగా హామీల రూపంలో చంద్రబాబు నాయుడు గారు రావడం, మోసం చేయడం, పోవడం. నిన్న పాపం ఉద్యోగులు 16,000 మంది ఉద్యోగస్తుల్లో కొంతమందిని పాపం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు బస్సులేసి పంపించినారు కొండారెడ్డి గురించి. మాకు అన్యాయం చేస్తావా అని చెప్పేసి. మేము ఇక్కడ అన్యాయం చేస్తా అనేది ఎవరైతే సక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ కోసం కాదు. బ్లాక్ షిప్ ఆ నలబర యాడ్ ఉంది అని, ఆ గొర్రెలు బయటికి రావాలి అని, దొంగగా సీట్లు సంపాదించుకున్నాడు బయటికి రావాలి అని మీరంతా ఎందుకు బాధపడతారు? మేము దొంగల గురించి మాట్లాడతాండి, మీరంతా భుజాలు ఎందుకు చంపుకుంటున్నారు? మీరు సక్రమంగా రాసిండే ఉద్యోగాలు ఏం పోవు కదా. ఇప్పుడు మా దాంట్లో మొన్నటి వరకు ఉండే ఆర్డీఓ, మా దాంట్లో డిఎస్పీ ఉండే, పోస్టింగ్లు ఉండే. వాళ్ళ దాంట్లో ఎగ్జామ్స్ ఏదో తప్పుదే ఉందని చెప్పి హైకోర్టు వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. మేమేమన్నా అన్నామా? ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ మీద చేసినాం కదా. ఇంక డిఎస్పీలు ఆర్డీఓలు వాళ్ళందరూ పోయినా వాళ్ళందరూ దొంగ ఉంటే మళ్ళీ మీరు పోస్టింగ్లు ఎందుకు ఇచ్చినారు? అప్పుడు మా ప్రభుత్వంలో జరిగినది ఏదైనా కానీ పారదర్శకత ఉండాలి. అది 3,36,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పారదర్శకతకు సంబంధించిన అంశం. మేమే ఊరికనే గుడ్డిగా వాళ్ళున్నారు వీళ్ళున్నారనే వేయటంలా. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు అనుమానం వచ్చింది. ఏంటి ఆ నిర్ణయాలు? మీరు గతంలో ఇది పట్టుకోక వేరే వాళ్ళకి అంతా ఎందుకు మాకు అనుమానాలు వచ్చినాయి? గతంలో మీరు చేసినటువంటి నిర్వాహకాలలో 2% ఉండే స్పోర్ట్స్ కోటాని 3% చేసినారు. ఎవరు చేసినారు? జీవో నెంబర్ 4 అని 47 అని ఓ 30 దాకా కొత్తవి దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొత్తవి స్పోర్ట్స్ దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మామూలు దానికంతా ఎవరు సర్టిఫికేట్ ఇచ్చేవారు? విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ ఇస్తున్నాడు. అదేవిధంగా కూనా రవికుమార్ అనే ఎమ్మెల్యే కూడా ఒక 38 ఇచ్చినాడు, ఈయన ఒక 39 ఇచ్చినాడు. ఇది కదా మాకు అనుమానం వస్తా ఉండేది. ఎవరైనా కానీ క్రికెట్ ఆడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఇస్తారే తప్ప ఆడిన వాళ్ళకి అందరికి కూడా ఇచ్చుకుంటూ పోతా అంటారా? ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ ఏం జరిగింది? మొన్న నెంబర్ 1 వచ్చిన వాళ్ళకి ఈలే, బంగారు వచ్చిన వాళ్ళకి ఈలే, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చినారు. ఇది మేము పెట్టే అభ్యంతరం. స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఈ విధంగా ఇచ్చినారు. మీరు వాటి మీద ఎంక్వైరీ చేయండి అని. ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? ఇప్పటి వరకు మీ లోకేసే తినలేదే అనుకున్నాం. చంద్రబాబు నాయుడుకి సంబంధమే ఈ ప్రభుత్వం లేదు. ఎంక్వైరీ చేయండి. ఇంతమంది అడుగుతున్నారు కదా, ప్రతిపక్షానికి కూడా మీకు గుణపాఠం లాగా ఉండాలి. ఎంక్వైరీ చేసేసి ఆ రిపోర్ట్ ముందర పెట్టండి. రోజుకు ఒకరు వచ్చి మాట్లాడిచ్చేది ఎందుకు? రోజుకు మా మీద మాట్లాడిన వాళ్ళందరూ ద్రోహులు అనే పద్ధతిలో ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇది అత్యంత ప్రమాదకరం. అదేవిధంగా రాతపూర్వకంగా రాసిన వాళ్ళలో నెంబర్ 1 వచ్చిన వాడికి, ర్యాంకుకి వచ్చిన వాడికి ఈలే. అతను కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది. పోనీ కంప్యూటర్లో డేటా ఉంది అంటే ఆ డేటా కనపడటంగా. మేము కూడా అడిగినాం,
డిఎస్సిది ఎవరు రాసినా మా నియోజకవర్గంలో ఎంఈనోడిది మా దగ్గర ఏంది లేదు సార్ అన్నారు. మనగా మన ఊళ్ళో నేతన్న లిస్ట్ ఉంటుంది చూసినా అది కూడా ఏడా కనపడుతుంది. ఎవరికి ఇచ్చినా లేదు, ఏడపోయినాయో తెలుసు. మెసేజ్లు పంపిస్తా ఉన్నారు, లవ్ మెసేజ్లు SMS పంపిస్తాను, వాళ్ళు వచ్చి ఉద్యోగం తీసుకోవాలి. ఇక్కడ కదా మనందరికీ కూడా అనుమానాలు వస్తా ఉండేది. ఇదంతా కాదు, ఈ 4:47 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త జీవో ఇచ్చినారు, 56 జీవో అని. ఆ జీవో ప్రకారం ఏంది, ఆ 2 జీవోలు కూడా రద్దు చేస్తా ఇచ్చినాడు. ఉద్యోగాలన్నీ అయిపోయినాక ఇచ్చినది మీరే, దాంట్లో తీసుకునేది మీరే, మళ్ళీ దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం ప్రశ్న. ఈ డిఎస్సి ఉద్యోగాల్లో ఈరోజు స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకున్న వాళ్ళు మిగతా సబ్జెక్టులు కూడా చెప్పచ్చు అంట. మిగతా సబ్జెక్టులు కూడా వాళ్ళు చెప్పచ్చు, అంటే ఇంగ్లీషు, సోషల్, సైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. మరి అట్లా చేయాలంటే వాళ్ళకు డిఎస్సినో టెట్ ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఉండాలి కదా. టీచింగ్ టెస్టింగ్ ఎగ్జామ్ ఉంటుంది కదా టెట్, అది కూడా రాయలే. అది కూడా రాయకుండా స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు దొంగ పెట్టడం, పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే సుప్రీంకోర్టు కూడా 2025లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఖచ్చితంగా 5 ఏళ్లలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగస్తులకు తప్ప ప్రతి ఒక్కరూ కూడా టెట్ ఎగ్జామ్ రాసి తీరాలా అని చెప్పినారు. 5 ఏళ్లలో రిటైర్డ్ అయ్యే తప్ప వాళ్ళందరూ టెట్ రాయాలా అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 20 ఏళ్ళు టీచర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ ఉద్యోగం రాయిస్తేనే వాళ్ళ ఉద్యోగం నిలబడతాది. ఏది 20 ఏళ్ళు ఆల్రెడీ ఉద్యోగం అంటే జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా టెట్ రాస్తేనే వాళ్ళ ఉద్యోగం నిలబడతాది. అలాంటి నువ్వు టెట్టే లేకుండా 400 పోస్టులు ఎట్లా ఇస్తావు, ఎలా ఇచ్చేకైతుంది? వాళ్ళు ఇప్పుడు పరీక్ష రాసి పాస్ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. ఈ రాష్ట్రంలో 1,85,000 మంది టీచర్ ఉద్యోగస్తుల్లో ఉంటే 90,000 మంది కొత్తగా మళ్ళీ టెట్ ఎగ్జామ్ రాస్తేనే కానీ వాళ్ళు టీచర్లుగా వాళ్ళు 2028 లోపల అయిపోగొట్టాలి ఆ ఎగ్జామ్ అంతా. అలా సుప్రీంకోర్టుగా వెళ్ళేసి ఉంటే నువ్వు టెట్టే లేకుండా కూడా ఈ ఉద్యోగస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ దీనిలోకే కదా 15 లక్షలు 20 లక్షలు దొరుకుతున్నాయని చెప్పేసి రికార్డు వచ్చినది. వాటి గురించి ఎందుకు మాట్లాడటంలా? కేవలం కొండారెడ్డి గురి చేస్తే లేకుంటే ఇంకోరు చేస్తే కానీ న్యాయం జరగదు కదా. ఒక ఇబ్బంది జరిగింది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత అందరికి ఉందా లేదా? ఇలాగే మొన్న కూడా నీట్ ఎగ్జామ్లో కేంద్ర మంత్రులు కేంద్రం కూడా ఇలాగే ఉండే. ఏం జరిగా, బొద్దింకలు వచ్చి అన్ని తినుకుంటారు. బొద్దింకలు ఏంటంటే ఒక మంత్రి రాజీనామా చేయించిన బొద్దింకలు అంటే తప్పదు. అది ఈగ సినిమాలో అంటే ఏమైందంటే ఈగ అంటాడు చూసిన అట్లా వీడు బొద్దింక కలవరిస్తున్నారు ఈరోజు కేంద్రం. వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. 12 గంటలకు రీల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. కాబట్టి ఏది కానీ మనం ఏం చెప్తే చెల్లుబాటు అవుతా ఉంటుంది, ఏది చేసినా జరిగిపోతా ఉంటుంది అనే ఒక ఆలోచన మానండి. ఈరోజు నిరుద్యోగులు ఇంతమంది మీరు రోడ్లు ఎక్కి అడుగుతున్నారు. ఏమని చెప్పినారు, ఫీజు రియంబర్స్మెంట్కి కొత్త విధానం తీసుకొని వస్తామని చెప్పినారు. 9,500 కోట్ల రూపాయలు బకాయి పడినారు. ఎందుకు అది ఇవ్వలేకపోతున్నారు? 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేమేమైతే ఇమ్మీడియట్గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తామంటున్నారు. కాలేజీలో కరెంటు బిల్లులు కట్టలేక చచ్చిపోతున్నారు. మా ఊర్లో 2 డిగ్రీ కాలేజ్ అమ్మకాలకు వచ్చినాయి. మీరు కాలేజ్ ఫీజులు కట్టలేకే కదా. అంతమంది వరకు తల్లిదండ్రుల అకౌంట్లు వేస్తా అంటే మాకు వద్దు అని కాలేజ్ అకౌంట్లోకి వేస్తాము, ఒక నూతన విధానం తీసుకొని వస్తామన్నారు. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి ఇచ్చినారు చెప్పండి, ఎన్ని మెడికల్ కాలేజీలకు ఇచ్చినారు చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజు ఎంత ఉంటే అంతా నేనే కడతానన్నాడు. 20,000 హాస్టల్ ఫీజు కడతానన్నాడు. మనకంతా క్వార్టర్ బాటిల్ కాబట్టి క్వార్టర్ ఏడన్నా అదేమన్నా తేనెనా, మంచి తేనె బెల్లం కలిపిన తేనె ఉండేది. ఆ మందుకు మంచి మందు కావాలా అని చెప్పేసి చేసి ఇప్పుడు విద్యార్థులకు చదువు లేకపోయారు, ఆరోగ్యంలో ఆరోగ్యశ్రీని లేకపోయారు, మెడికల్ కాలేజు ప్రైవేట్ పరం అయిపోయారు. ఇంక ఏం పెట్టినారు? భూములు అమ్మేశ్రీ, కాలేజీలు అమ్మేశ్రీ, పోర్టులు అమ్మేశ్రీ, అన్నింటినీ అమ్మకాలు తప్ప వేరేది ఏమైనా చేస్తున్నారా? ఏదైనా పథకాలు రావాలంటే నీకింత నాకింత నమ్మకాలు పెట్టుకుంటారు. నీకు నాకు సగం సగం అని
మనం ఆలోచించుకోవాల్సింది, మీరు చంద్రబాబు నాయుడు గారు, కూటమి, లోకేష్ చిన్న వయసులోనే ఈరోజు ఫ్రాప్స్ దాంట్లో మీరు ఏదో అని చెప్పేసి సుమారు యాడ్ వచ్చింది, ఎమర్జింగ్ పొలిటీషియన్ అని చెప్పేసి మనకి ఎంతో కోటినో ఎంతో లెక్క ఇచ్చినారని చెప్పి జీవో కూడా వచ్చింది. దాంతోపాటు కోట్లు పెట్టి నువ్వు అందగాడు అని చెప్పుకునే బదులు ఇంతమంది నిరక్షరాస్యులకి, ఇంతమంది నిరుద్యోగులకి ఏం చేస్తున్నావు? ఒక మంచి స్కూల్ కట్టిస్తున్నారా? ఉన్న స్కూల్ బాగు చేసే కార్యక్రమం చేశారా? చేయటం లేదు కదా. పొద్దున్న లేచిన నుంచి జగన్ రెడ్డి మీదే జగన్ రెడ్డి అని ఏడ్చడం తప్ప వేరేది ఏమైనా పని చేస్తున్నాడు? మేము పరిపాలించినది 5 ఏళ్ళే, 100 చెప్తాం మేము ఏం చేసినాము అని. మీరు 20 ఏళ్ళైంది, ఏం చెప్తున్నారు ఇప్పటికీ? ఎప్పుడో కట్టించిన చార్మినార్ నాదే అంటావు. హైదరాబాద్ అంట, హైదరాబాద్లో నిన్ను బయటకు వేసి 20 ఏళ్ళు అవుతాను. 2024లో బయటకు వేసినా, నిన్ను 2004లో బయటకు వేసినా, ఇప్పుడు 2026, 22 ఏళ్ళుగా నీకు హైదరాబాద్ సంబంధాలే లేవు. ఇంక నేనే అన్ని చేసినాను అంటావు. సంపద సృష్టించినావు అంటావు. ఎవరికి సంపద సృష్టించినా? నువ్వు సంపద సృష్టించినావు. ఎవరు అంటే కాపునేస్తాను పడలేస్తారు, కాపునేస్తాను ఎందుకు రాలే? కాపులందరూ ఒకరిని పెట్టుకున్నారు కదా, అతనికి వస్తా అండి డబ్బులు. మిగతా కాపునేస్తాను, మిగతా వాళ్ళని దిక్కేలాయా? మా తరఫున ఒకడు ఉన్నాడని పెట్టుకున్నారా లేదా? అతనికి ఇచ్చే సరిపోతారు కదా, మీ అందరికి వెళ్ళా మళ్ళీ సపరేట్గా అడగడానికైనా ఉండాలా? అట్లా ఎవరిది వాళ్ళకి సపరేట్గా చూసుకోవడం కాదు బాబు గారు. ప్రజలకు మేలు చేసే విధంగా చూడాలి. ఖచ్చితంగా ఈ డిఎస్పీ మీద మీరు చేసిన అక్రమాలకు దీంట్లో భేషజాలు పోవద్దండి. ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చండి. ఈ రోజుగా ఉంటే రేపైనా తేలుతుంది. మీరు ఎవరైతే ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగం ఉంది, మిమ్మల్ని అందరినీ దొంగగా వచ్చినాయని మేము అంటాం లేదు. మీలో కొంతమంది తెచ్చుకున్నారు, దానికి ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్ మీరు అడగల, ఏం సార్ మా మీద ఇదంతా, మాలో ఎవడో దొంగలు ఉన్నాడు, ఈ రానులు కూడా టీచర్లు అవుతున్నారు సార్, ఇక్కడ మీరు కూడా వచ్చి రండి సార్, మీరు చేసిన పుణ్యానా అని మీరు అడగల. ఎందుకంటే ఈరోజు యువతరం ఆ విధంగా ఉంది. నిన్న చూసాం, నల్సర్ యూనివర్సిటీ అని మంచి లా యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో. నాకు తెలిసి ఇండియాలో నెంబర్ 1 లా యూనివర్సిటీ నల్సర్లో ఉన్న స్టూడెంట్స్ 450 మంది రాసినారు, మా దానిలకు చీఫ్ జస్టిస్ రావద్దు అని చెప్పి రాసినారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రావద్దు అని లా స్టూడెంట్స్ రాసినారు. మామూలు యూనివర్సిటీకి రావాలని భంగపోతానా కానీ రారు. ఎందుకు? ఆయన మా గతంలో మాట్లాడిన మాటలు, ఈ యువతను ఉద్దేశించి మాట్లాడిన మాటల వల్ల అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ రోజు కూడా కోరుతున్నది ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఉద్యమాలు చేశారు. మీరు పడిన గుంతలకు, ప్యాచీలకో ఇంకో దాని మీద మా మీద ఏడ్చారు. కానీ మేము ఎన్నో గుండెలు నిలబెట్టిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది జీవితాలు, మెరుగైన జీవితం అందించాలని చెప్పి చదువు చెప్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రపంచంలో పెట్టుబడి పెట్టాలి అంటే ఒక పేదవాడికి అత్యున్నత చదువు చదివించాలి అని చెప్పేసి నిన్న అన్నాడు ఆయన. పీపీపీ మోడ్ అంటే మీరు వద్దంటున్నారు, భోగాపురం కూడా పీపీపీ మోడ్లే కదా, దానికి క్లాప్స్ కొడుతున్నారు అంటే. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏం లేనైనా పోయేటప్పుడు వాడు రేట్లు వేస్తాడు, ఛార్జీలు వేస్తాడు. అదే గవర్నమెంట్ ఆసుపత్రి అయితే ఫ్రీగా చూస్తాడు. ఆ మాత్రం తేడా లేకపోతే ముఖ్యమంత్రిగా అన్నేళ్ళ నుండి ఏం చేసుకోను? ఈ చెట్టు కూడా ఉంది, చానేళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా. ఒక గాలి ఏదో, ఒక నీడి ఏదో, ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి మనమున్నప్పుడు కూడా, మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతమందికి ఎంత మేలు చేశాము అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. భవిష్యత్తు తర పిల్లలు అందరూ కూడా ఆలోచించుకో. మన చూసినారు, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ వయసు వేసినారు, అంత 40, 20, 30 అని చెప్పి అందరు వేసినారు. వీళ్ళందరూ కూడా ఆ యువత తరపున పోరాడుతున్నాం, ఆ యువత కోసం పోరాడుతున్నాం. అది వాళ్ళ ఇది. మీరు చేసేది ఏంటి? దేవుని నమ్ముకున్న వాళ్ళం మేమైతే, దేవుని నమ్ముకున్న వాళ్ళు మీరైపోయారు. మీకు మాకు తేడా లేదా? ఎంత తేడా ఉంటుంది? మేము పొద్దున్నే పోయి టెంకాయ కొట్టుకుంటాం, మేము పోయినాక ఉండి ఎతకస్తారు. ఇంక మీరు మమ్మల్ని అంటే ఎట్లయా? మీరు ఉండీలు ఎతకొచ్చే బాధ్యత, మేము టెంకాయలు కొట్టి దేవుని ముక్కొని వచ్చే బాధ్యత. మీరు మమ్మల్ని మాట్లాడితే ఎట్లయితుంది? మనం నవ్వుతే ఒక మంట. నేను ఫ్లయింగ్ చేస్తున్నానంటే ఏడుపు, నేను విదేశాలకు పోతానంటే ఏడుపు, నేను కొండలు ఎక్కుతానంటే ఏడుపు, నేను ప్రోగ్రాంలు చేస్తానంటే ఏడుపే. అంత కడుపు మంట ఎట్లయితే? హెట్రో పడేదో మొన్న మంచి రీసెర్చ్ చేసినాడంట, ఇట్లాంటి కడుపు మంటలు తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలంట.
గంటకు 3. అప్పుడు కానీ మీ కడుపు చల్లారదు. మిమ్మల్ని ఎందుకు అధికారంలోకి వచ్చినది, మీరు ఎందుకు వచ్చినారు, మేము ఇది చేసినామని జనం దగ్గర పోండియా, జనం దగ్గర పోండి. ఈ రోజుకి కూడా మన బిఎల్ఏలని మనం ఇంటికి పోయి తిరిగినాం కదా, మన అయినారు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలు అయినారు కదా, మంత్రులు అయినారు కదా, వాళ్ళ తరఫున ఎవడైనా బిఎల్ఏలు తిరిగినారా? ఏ ఊర్లో కానీ వాటిలో కానీ తిరిగినారా? వాళ్ళు కూడా లేరు. మరి ఓట్లు ఎట్లా వచ్చినాయంటే ఇంకా అదే దానికి హరో మర అత్తిలు బరబర అంటారు అంత ఈవీఎంలో. మీరు సచివులాగా మాట్లాడతారు, ఇప్పుడు అన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు మన బతుకులు ఏందో అన్నీ చెప్తారు, చెప్పే కాలం వస్తుంది. ఇప్పుడు అంతా రాజకీయాలు చేయటంలే కదా. రాజకీయాల టైం వచ్చినప్పుడు ఎవరేం చేసినారు, ఎవరు ఈ నియోజకవర్గానికి, ఎవరు ఈ రాష్ట్రానికి, ఎవరు ఈ దేశానికి, 3 మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం విచ్ఛిన్నం కావడానికి, ఈ దేశం ఈ విధంగా 50 సంవత్సరాలు వెనుకబడిపోవడానికి ఎవరు కారణమని కూడా అందరూ మాట్లాడారు. ఈరోజు యువత మాట్లాడుతుంది. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, వచ్చినారు మాట్లాడుతున్నారు, సాక్ష్యాలతో చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని యువత, నువ్వు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికైనా ఈ మరక నీ కొడుకునికి దూరం చేయాలి అంటే నువ్వు ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత మేలు, ఎంత త్వరగా ఎంక్వైరీ చేస్తే అంత మేలు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అతలాకుతలమైన పరిస్థితులు చూస్తున్నాం. న్యాయం జరగాల్సిన పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటి కోసం మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. డిఎస్సీపై సిబిఐ ఎంక్వైరీ, డిఎస్సీపై సిబిఐ ఎంక్వైరీ, డిఎస్సీపై సిబిఐ ఎంక్వైరీ. లోక్